తన కొడుకుకు మన మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పేరు పెట్టుకున్నాడని తెలిసినటువంటి బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చేశారో తెలుసా? ఆ అభిమానాన్ని చూసి చలించిపోయినటువంటి బాసు ఆ కుటుంబాన్ని ఏకంగా తన ఇంటికే తీసుకెళ్లారు. హీరోకి అభిమానులు కోట్లల్లో ఉంటారు, కానీ ఆ అభిమానంలో ఒక కుటుంబం తన జీవితంలో భాగంగా ఆ హీరో పేరునే పెట్టుకుంటే ఆ అభిమానం తెలుసుకున్నటువంటి హీరో ఎలా స్పందిస్తారు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారి గొప్ప మనసు మరోసారి అర్థమవుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి మెగా 158 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా టీఓపీ విభాగంలో పనిచేస్తున్నటువంటి నివాస్ అనే టెక్నీషియన్ తన పని పట్ల చూపిస్తున్నటువంటి అంకితభావం, కష్టాన్ని చిరంజీవి గారు గమనించారు. అలా ఒక సందర్భంలో ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు నివాస్ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి వీరాభిమాని అనే విషయం మెగాస్టార్ కి తెలిసింది. ఇక్కడే అసలు ఎమోషనల్ మూమెంట్ కూడా ఉంది. రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని కేవలం మాటల్లో కాకుండా తన కొడుకుకు జస్వంత్ రామ్ చరణ్ అనే పేరు పెట్టుకున్నాడని నివాస్ చెప్పడంతో చిరంజీవి గారు ఎంతో చలించిపోయారట. తన కొడుకుకు తన కుమారుడి పేరు పెట్టుకున్న ఆ అభిమాని ప్రేమను చూసి మెగాస్టార్ ఎంతో సంతోషించారట. సాధారణంగా ఒక స్టార్కు అభిమానం చూపించడం ఒక విషయం, కానీ తన జీవితంలో ఆ అభిమానాన్ని భాగం చేసుకోవడం మరొక విషయం. అందుకే చిరంజీవి గారు ఆ కుటుంబాన్ని స్వయంగా తన ఇంటికి ఆహ్వానించారు. అక్కడ రామ్ చరణ్ గారు కూడా ఆ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా గడిపారు. ఒకవైపు తమ అభిమాన హీరోనే దగ్గరగా కలిసిన ఆనందం, మరోవైపు మెగా కుటుంబంతో కలిపినటువంటి అరుదైన క్షణాలు ఆ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారిపోయాయి. ఇదే కదా నిజమైన స్టార్డమ్ అంటే. అభిమానులు హీరోని ప్రేమిస్తారు, కానీ ఒక హీరో తన అభిమానుల ప్రేమను గుర్తించి వారికి అంతే ప్రేమతో తిరిగి స్పందిస్తే ఆ బంధం మరింత ప్రత్యేకంగా మారుతుంది. అందుకే మెగా అభిమానులు ఈ అందమైన మూమెంట్ను చూసి ఇది మెగా ఫ్యామిలీ అంటే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? కింద కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.